Hello everyone, I am Susmita. Welcome to my ఛానల్. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి భారీ నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి మనకి భారీ నోటిఫికేషన్ యొక్క అప్డేట్ వచ్చింది. పోస్టులు వచ్చేసరికి 4203 కన్నా ఎక్కువ పోస్టులు. శాలరీ వచ్చేసరికి 52,000 కన్నా ఎక్కువ శాలరీ. 10th ఇంటర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనమాట. బీటెక్, బీఎస్సీ, బీఫామ్, ఎనీ డిగ్రీ, 10th క్వాలిఫికేషన్ మీద, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ అప్లై అనమాట. మన సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇది ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది దేశవ్యాప్తంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు. మన దేశవ్యాప్తంగా జాబ్స్ అయితే ఉన్నాయి. సో మన సొంత జిల్లాల్లో కూడా మన పోస్టింగ్ అనేది ఉంది. అంటే రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి మన విజయవాడలో ఉంది. సబ్ రీజనల్ వచ్చేసరికి తిరుపతి, వైజాగ్లో ఉన్నాయి. బ్రాంచెస్ వచ్చేసరికి మన ప్రతి జిల్లాలో ఉన్న మెయిన్ సిటీస్లో ఉంది. సో మన సొంత జిల్లాలో కానీ మన సొంత ఊర్లో కానీ జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. కొడితే ఇలాంటి జాబే కొట్టాలంటారు కదా, అందులో ఇది ఒక జాబ్ అనమాట. మన ఫ్యూచర్తో పాటు మన ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా ఈ జాబ్ బాగుంటుంది. సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. పోస్టులు వచ్చేసరికి మనకి ఎస్ఎస్ఓ మీద, యూడీసీ మీద, ఎంటీఎస్ మీద, స్టీనో మీద ఉన్నాయండి. ఎస్ఎస్ఓ మీద 208 పోస్టులు, యూడీసీ మీద 783 పోస్టులు, ఎంటీఎస్ మీద 1257 పోస్టులు, స్టీనో మీద 175 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్ఎస్ఓకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండొచ్చు. బీటెక్, బీఎస్సీ, బీఫామ్ ఎనీ డిగ్రీ ఉండొచ్చు. యూడీసీ మీద ఎనీ డిగ్రీ అనమాట. ఎంటీఎస్ మీద 10th, స్టీనో మీద ఎనీ డిగ్రీ అనమాట. శాలరీస్కి వచ్చేసరికి ఎస్ఎస్ఓ మీద 4,200 గ్రేడ్ పే కింద 1 lakh ప్లస్ ఎలవెన్స్తో ఉంటుంది శాలరీ. యూడీసీకి 2,400 గ్రేడ్ పే కింద మనకి 52 ప్లస్ ఎలవెన్స్తో శాలరీ వస్తుంది. 52,000 ప్లస్ ఎలవెన్స్తో ఉంటుంది. ఎంటీఎస్కి 42,000 శాలరీ ఉంటుంది. స్టీనోకి 52,000 శాలరీ వరకు ఉంటుందన్నమాట. ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇది మనతో పాటు మన ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మన జాబ్ చేస్తున్న వారు కానీ ఫ్యామిలీలో ఉన్న ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న మెయిన్ హాస్పిటల్స్ అన్నీ ఫ్రీ. ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మెడిసిన్స్తో సహా ఎంత మెయిన్ సర్జరీస్ అయినా సరే ఫ్రీగా ఉంటుంది. ఇది ఒక ప్లస్ అనమాట ఈ జాబ్లో బెనిఫిట్. అండ్ ఈ జాబ్ చేస్తున్న లొకేషన్ వచ్చేసరికి మనకు ఒక చోట నచ్చితే మనం 10 years వరకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు. ఏమన్నా నచ్చకపోతే మనకి రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తారు. అండ్ హెచ్ఆర్డిఏ అనేది ఇయర్లీ ట్వైస్ పెరుగుతాయండి. అంటే 6 monthsకి ఒకసారి పెరుగుతాయి అనమాట. ఇంక్రిమెంట్ అనేది సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. క్యాడర్ అనేది యూడీసీ నుండి ఎస్ఎస్ఓకి ప్రమోషన్ అనేది 5 yearsకి అలా ఉంటుందన్నమాట. ఈ యొక్క గుడ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. మన సొంత జిల్లాలోనే కానీ మన సొంత ఊర్లో కానీ జాబ్ చేసే అవకాశం అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు. సో ఈ జాబ్ని, ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. కొడితే ఇలాంటి జాబే కొట్టాలంటారు కదా, అందులో ఇది ఒక జాబ్ అనమాట. ఈ జాబ్ ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ 4203 కన్నా ఎక్కువ జాబ్స్ నోటిఫికేషన్కి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి పార్లమెంట్లో అప్లికేషన్ అనేది తీసుకుందనమాట. ఈ జాబ్స్ అనేవి మనకి అఫీషియల్ అప్లై చేసుకోవడానికి జనవరిలో వస్తుందన్నమాట నోటిఫికేషన్. ఇది ముందే నేను చెప్తున్నాను, ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఈ యొక్క జాబ్లో కొట్టాలని నేను ముందుగానే ఈ వీడియో చెప్తున్నానండి. 4200 కన్నా ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికోసం ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషను పార్లమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి పర్మిషన్ అనేది తీసుకుంది. ఇది జనవరిలో మనకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అఫీషియల్లీ వారి సైట్ ద్వారా మనం జనవరిలో అప్లై చేసుకోవాల్సి ఉంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యామండి. ఈ జాబ్ కొట్టి మీరు సూపర్ అనిపించుకోండి. కొడితే ఇలాంటి జాబే కొట్టాలి కనుక మీరు ఇలాంటి జాబ్ అనేది కొట్టి మీరు సూపర్ అనిపించుకొని మీతో పాటు మీ ఫ్యామిలీ ఫ్యూచర్కి కూడా ఈ జాబ్ మంచి బెనిఫిట్స్తో ఉంది. పెన్షన్ స్కీమ్ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉంది. సో ఈ ఆపర్చునిటీని అందరూ మిస్ చేసుకోమాకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి జనవరిలో
వస్తుందని మనకి అప్డేట్ అయితే వచ్చింది. 4200 కన్నా ఎక్కువ జాబ్స్ అన్నీ మంచి సాలరీ ప్యాకేజ్‌తో ఈ నోటిఫికేషన్ అనేది జనవరిలో వస్తుంది. జనవరిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తున్నాను. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.